హాయ్ గైస్. రీసెంట్‌గా మేమొక టెంపుల్‌కెళ్ళాము. చాలా బావుందది. అది ప్రైవేట్ టెంపుల్ అనమాట. సో, ఇది వచ్చేసి చెన్నైలో కేలంబాకం నుంచి వండలూరు జూకి వెళ్ళే రోడ్‌లో ఉంటది. సో, లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ లాగా ఉంటదనమాట. సో, దాంట్లో వెళ్ళి ఆ రోడ్‌లో కంప్లీట్‌గా డెడ్ ఎండ్‌కి వెళ్ళిపోవాలి. సో, మధ్యలో మనకి ఒక లేఔట్ ఒస్తది. అండ్ ఇదొచ్చేసి బాలాజీ గార్డెన్స్ అనమాట. సో, కంప్లీట్‌గా డెడ్ ఎండ్‌కెళ్ళినప్పుడు ఇక్కడొక చిన్న టెంపుల్ ఉంటది. సో, దాని నుంచి ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. ఇదేంటంటే బయట నుంచి వచ్చే వెహికల్స్‌కి పార్కింగ్ అనమాట. లోపల పార్కింగ్ లేదు. ఓన్లీ అక్కడ పనిచేసే వాళ్ళకి మాత్రమే పార్కింగ్ ఉంటది. సో, ఇలాగా కంప్లీట్‌గా డెడ్ ఎండ్‌కెళ్ళిపోయిన తర్వాత అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా! అది ఎంట్రన్స్ అనమాట. సో, మనకి ఎంట్రన్స్ దగ్గర ఎంతమందొచ్చారు, ఎక్కడి నుంచొచ్చారు అండ్ ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఆధార్ కార్డ్ కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ అడుగుతారు. సో, ఆల్రెడీ వచ్చిన వాళ్ళని మాత్రం ఏమి అడగరనమాట. జస్ట్ ఎంతమందొచ్చారో అది వరకు రాసుకొని, ఫోను నంబర్ రాసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారనేది రాసుకుంటారు. సో, ఇది చాలా బావుంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చుట్టూ మొత్తం గ్రీనరీ. ఇది లోపలొస్తది. చూడండి మొత్తం గ్రీనరీ అన్నమాట. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటది. చూడండి చాలా బావుంటది. ఇలాగ చిన్న చిన్న సిట్ ఔట్స్ ఉంటాయి. సో, ఇక్కడ వరకు మాత్రమే ఫోన్స్ అనేది అలౌడ్ ఉంటది. లోపల నుంచి ఫోన్స్ అలౌడ్ లేదు. సో, లోపల మెయిన్ గాడొచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట. చాలా పెద్ద ఐడల్ ఉంటది. అండ్ ఈవినింగ్ 6 తర్వాత మనకి ఆరతి అనేది స్టార్ట్ అవుతది. అండ్ స్పీచెస్ కూడా ఉంటాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5-7 వరకు ఉంటది. సో, చూసారా నైట్ టైమ్ అయితే ఇంత చీకటిగుంటది. సో, ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. టెంపుల్ లొకేషన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.